హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ అశ్విని చెల్ల. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఏంటి అంతమంది లేడీస్ ఉన్నారనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మొన్న అంటే రీసెంట్గా మహిళా సంఘం డ్వాక్రా గ్రూప్ ఉంటుంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ గ్రూప్లో అంటే మీటింగ్స్ జరిగాయి అన్నమాట. రీసెంట్గా లాస్ట్ వీక్ మీటింగ్స్ జరిగినప్పుడు ఏంటంటే చాలా బాగా అంటే మన లేడీ కలెక్టర్ గారు, మన ప్రెస్, ఇంకా ఊరి ఎమ్మెల్యేగా ఎంపికైన వాళ్ళు అలా ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారనమాట. వచ్చి ఆ సంఘానికి పెద్ద అనమాట వాళ్ళు. సో అలా వాళ్ళు వచ్చేసి వాళ్ళు మీటింగ్ చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే మనకి ముందు అంటే ఈ రోజులు అంటే ఎట్లుందంటే పిల్లలకి చిన్నప్పుడే మ్యారేజ్ చేయటం, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అనేది, వాటి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని మనం అంటే వాళ్ళని చాలా గ్రహిస్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారు ఇంట్లో, వాళ్ళు ఎలాగా మూవ్ అవుతున్నారు అనేసి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. మన ఆడపిల్లలనే కాదు, మగ పిల్లల మీద కూడా అంతే సేమ్ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఎట్లా అంటే చాలామంది మన పాపనే కదా, మన చెల్లెనే కదా, మన అక్కనే కదా అనేసి అని ఇంట్లో మామూలుగా లైట్ తీసుకుంటూ ఉంటారు పేరెంట్స్ అనేది. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడే కానీ, వాళ్ళు సింగిల్గా ఉన్నప్పుడే కానీ మనకేమనిపిస్తుంది అంటే ఇంట్లో లేడీస్కి మన పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే మన వాళ్ళ డాడీయే కదా, వాళ్ళ అన్నయ్యే కదా, వాళ్ళ తమ్ముడే కదా అన్నట్టుగా మనం లైట్ తీసేసుకుంటాం మనం. కానీ అలా కాకుండా ఏంటంటే ఆడపిల్లనే కాబట్టి ఎప్పటికైనా ఇప్పుడు తండ్రి అయినా కానీ, ఒక కొడుకు అయినా కానీ, ఒక అన్న అయినా కానీ, ఒక తమ్ముడే కానీ మగాడి ముద్ది మగాడిది అనేసి ఎలా అంటే ఇప్పుడు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మెంటాలిటీస్ ఎలా ఉంటున్నాయంటే వాళ్ళకు ఒక లాంటి మెంటాలిటీ ఇలా ఉండేసి వాళ్ళు అక్క, చెల్ల, తమ్ముడా, అన్న, భార్యనా, ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా వాళ్ళు ఒకలాంటి మిస్బిహేవియర్ అనేది చేస్తుంటారనమాట ఇంట్లో ఆడవాళ్ళ మీద కానీ, బయట ఆడవాళ్ళ మీద కానీ. సో ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మనం పిల్లల్ని కరెక్ట్గా ఉంచడం, మన లేడీస్ మన ఇంట్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఏముందులే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏమవుతుంది, స్లీవ్లెస్ వేసుకుంటే ఏమవుతుంది, షార్ట్స్ వేసుకుంటే ఏమవుతుంది అనేసి మనం ఇవాళ లైట్ తీసుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు మన చుట్టూ వాతావరణం ఉండదు. మన ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు ఉండరు. సో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని కూడా మనం ఫస్ట్ మనం కరెక్ట్గా పెట్టాలి. పిల్లలకి, ఆడవాళ్ళకి వాళ్ళ డ్రెస్సింగ్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వాళ్ళ బిహేవియర్ వైజ్ కూడా వాళ్ళని కరెక్ట్గా ఉంచేటట్టు చూసుకోవాలి. సో ఇలాంటి మీటింగ్ జరిగిందనమాట. బాలల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లులదే. నేనేం చెప్తున్నానంటే మనం ఆడపిల్లల్నే కరెక్ట్గా ఉంచాలి, ఆడపిల్లల్నే మనం అంటే కరెక్ట్గా ఉంచాలి, మగపిల్లల్ని వదిలేయాలా అని మాట్లాడొద్దు. ఎందుకంటే ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ మనం చెప్పే పద్ధతిలో ఉంచాలి. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తనలో మీ అక్కని, మీ చెల్లిని చూసుకోవాలని చెప్పటం నేర్పించాలి. కామెంట్స్ ఇట్లా చేయటం అనేది అంటే ఏంటంటే మనకి బయట ఆడవాళ్ళే కదా అని అనుకుంటాం, కానీ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా రేపొద్దున అటువంటి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మన ఇంట్లో మన వాళ్ళని మనం కరెక్ట్గా వాళ్ళకి నేర్పిస్తే, పిల్లల్ని ప్రతి ఒక్కరు చెప్పటం కూడా పలానా సిస్టర్, పలానా అక్క అనే, చెల్లి అనేసి అలాంటి బోధించాలన్నమాట పిల్లలకు కూడా. వాళ్ళకు కూడా మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు మీటింగ్లో చెప్పడం జరిగింది అనమాట. ఇలాగా ఏంటంటే ఫస్ట్ మహిళలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లల్ని కరెక్ట్గా చెప్తారు, కరెక్ట్గా చూసుకుంటారు అనేసి ఇలా మహిళా సంఘాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీటింగ్ చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే ఎలా అంటే రీసెంట్గా మా ఏరియాలో అంటే చాలా బాధ అనిపించింది. అది చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఒక అన్న ఒక చెల్లిని
తను ప్రెగ్నెంట్ చేశాడనమాట. తను డెలివరీ కూడా అయిందంట. డెలివరీ అయింది రీసెంట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఏరియాలో. అంటే అసలు అలాంటివి వింటే అంటే ఎలా అంటే ఇలాగా సమాజం చెడిపోతుందా, ఇంత ఘోరంగా తయారవుతున్నారా అనేది ఒకలాంటి మైండ్ సెట్ అనమాట. అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ మహిళలకు చెప్పడం స్టార్ట్ చేయాలి. వాళ్ళ పిల్లలకి చెప్పడం చెప్పుకుంటారు కాబట్టి అనేసి వాళ్ళు ప్రతి మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళి ఇలా మీటింగ్స్ చెప్పి ఇలా పిల్లల్ని పెంచే పద్ధతి మాట్లాడుతూ వాళ్ళు కొంచెం సేపు అలా నీరసన వ్యక్తం చేస్తున్నారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని మీ అంటే ఇంట్లో ఆడపిల్లల్నే కానీ మగ పిల్లల్నే కానీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పటం వల్ల వాళ్ళకి కొంతలో కొంత అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.